మాట్లాడాలనుకున్నాడో ఆయన ఆ మాటలు వినటానికి ఆతృతపడి దేవుని సన్నిధికి వచ్చిన మనం భయభక్తులు కలిగి ఒక్కసారి ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరి ముఖ్యంగా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేక మంది నాయన మాకంటే గొప్పవాళ్ళు, నీతిమంతులు, ధనికులు, మరి అనేక మంది అధికారులు ఈ దినాన్ని చూడలేకపోయినారు. మమ్మల్ని అయితే నాయన ఈ దినాన్ని చూసే ధన్యత, మరి ముఖ్యంగా నీ సన్నిధిలో చేరే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది నీ అనాది దయా సంకల్పం నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తునందు మమ్మల్ని ఆశీర్వదించి ధన్యులుగా చేసి నీ సన్నిధిలో కూర్చుని ఇంతవరకు నిన్ను కీర్తించి ఆయన నిన్ను ఆరాధించి నిన్ను మహింపరిచి మాకు ధన్యత దయచేసినందుకు వందనాలు. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినని ఆ జీవపు మాటలు వినే ధన్యత మాకు దినాన్ని దయచేసినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయంను, హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మేము మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఇక్కడ 126వ కీర్తన చూసుకున్నట్లయితే ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన మరి క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ముందు రాయబడినటువంటి కీర్తన ఇది. ఆనాటి కీర్తన ఈనాటి వరకు మన జీవితాలకి గొప్ప బోధన ఇస్తుంది దాన్ని ధ్యానించినట్లయితే. ఆనాడు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, కష్టాల్లోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ శ్రమల్లోనూ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు సియోను కొరకు కలలు కన్నారు. వారు సియోన్ రావాలని. సియోన్ అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం, దేవుని సహవాసం, దేవుడి తోడుగా ఉన్న ప్రదేశము. అదే ఇశ్రాయేలీల ప్రాంతమైనటువంటి యెరూషలేము ప్రాంతం. ఆ ప్రాంతం రావాలని వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కలలు కన్నారు. కనుక ఆ కలలు కనుక గమనించండి. అక్కడ ఇచ్చేయండి, అమ్మాయిని ఇచ్చేయండి. అందరు చాలా మందిని చూసిన ఆ పిల్లలు ఎత్తుకుని తిరుగుతున్నారు. గమనించండి, ఇశ్రాయేలీయులు ఆ కష్టాలు శరణలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళు మాకు సుఖం కావాలి, మాకు స్వతంత్రం కావాలి, మేము పరదేశంలో ఉన్నాము, బాధింపబడుతున్నాం, హింసింపబడుతున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం, బాధలో వేదనలో మా జీవితాల్లో ఉన్నాయి. కనుక ఇది మేము ఎప్పుడైతే సియోనుకి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో, ఎప్పుడైతే మేము దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మాకు సంతోషం, సమాధానం ఉంటుందని వాళ్ళ కలలు కన్నా. ఆశలు కళలు అంటే ఏంటంటే ముందుగా ఊహించుకున్నటని అర్థం. కళ అంటే ఓన్లీ నిద్రలో వచ్చేదే కళ కాదు. ఊహించుకున్నారు వాళ్ళు ఒక శాంతిని, సమాధానాన్ని, నెమ్మది ఊహించుకుని వాళ్ళు జీవిస్తున్నారు. అటువంటి దాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య ప్రజలు వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు అనుకుంటారు అని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు అనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, మా దేవుడు మనల్ని విడనాడడు, మా దేవుడు ఎప్పటికైనా సరే ఈ కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధ నుండి, ఈ శ్రమ నుంచి విడిపించడానికి సమర్థుడు ఆయన, తప్పకుండా విడిపిస్తాడని
వాళ్ళు ఆశ పెట్టుకుని ఉంటున్న సమయంలో అనేక మంది చెప్పుకుంటారు మా దేవుడి గురించి, అనేక మంది మా దేవుడి గురించి విన్నవించుకుంటారు. వీళ్ళు అయ్యో వాళ్ళ దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు. ఆనాడు రాహాబు ఊహించినట్లుగా మీ దేవుడు మీకున్నంత కాలం మీకు అపజయం కాదు, మీ జీవితాల్లో జయమే వస్తాదని రాహాబు గ్రహించి వాళ్ళని వేడుకుంది. కనుక అదే విధంగా ఆనాడు సియోనుకి రాకముందు వాళ్ళ ఊహలను ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు వివరిస్తున్నారు. మనం ఈ రోజుని జ్ఞానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి 5వ వచనాన్ని 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ 2 వచనాలు చూసినట్లయితే మరలా ఒకసారి చదువుకొని, కన్నీటి విడిచిచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదం, పిడికడి విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పనలు కోలుకొని వచ్చింది. గత వారం కూడా మనం నేర్చుకున్నాం. ఏం పాఠం నేర్చుకున్నాం అమ్మా? గతముది గతమే. గతముది గతించిపోయిందా? ఏమైనా ఉందా మనసులో? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. అర్థమైందా? ఆయన చెరుగుతాడు. ఇశ్రాయేలుని చెరిగాడు. ఆ రోజుని ఇశ్రాయేలుని చెరిగినప్పుడు వాళ్ళు బాధపడ్డారు, మేము పొట్టి జీవితం జీవిస్తున్నామా అని. ఈ రోజున మరి ఆ విత్తనాల గురించి చిన్న మాటను మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి సందేశం ఏంటంటే, నువ్వు కష్టాల్లో ఉన్నావని కష్టాల గురించి దుఃఖించడం కాదు, కష్టాల గురించి బాధపడటం కాదు, కష్టాల గురించి వివరించడం కాదు. ఇక్కడ ఏంటంటే, మరి కృంగిపోయిన హృదయంతో, ఆవేదనతో, దుఃఖముతో దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే హృదయం కావాలి. నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఊహించడం చాలా ఉంటుంది. నేను ఎలాగ ఎదిగిపోవాలని, నేను ఎలాగ అయిపోవాలని చాలా ఊహలు ఉంటాయి. కానీ తప్పించగల దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా, నువ్వు విశ్వసిస్తున్నావు కదా, నువ్వు నీ నమ్మకాన్ని ఒమ్మి చేయడు ఆయన. కానీ నువ్వు చేయవలసింది ఏంటి? కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ బంధువుల కొరకు, నువ్వు కలిగిన వారందరి కొరకు నీ బాధ్యత ఏమిటో తెలుసా? పంట కొయ్యాలి అంటే నువ్వు మోకరించాలి, కన్నీళ్లు కార్చాలి దేవుని సన్నిధిలో. అన్న కార్చింది. తనకున్న వేదన, తనకున్న అపకీర్తి, తనకున్నటువంటి తిరస్కారము, తనకున్నటువంటి పరిస్థితుల్లో మరి దేవుడే తీర్చగలడు. నా భర్త కూడా తీర్చలేడు, నా భర్త కూడా ఏమి చేయలేడు అనుకున్న ఆ యొక్క అన్న దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లతో, నీళ్లు ఎట్లాగంట, నీళ్లు కుమ్మరించినట్లు అని ఉన్నది అక్కడ. అంత దుఃఖంతో ప్రార్థన చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున సమాజం దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలనుకుంటున్నారు, దేవుని దీవెనలు పొందాలనుకుంటున్నారు, దేవుని ద్వారా మేలు పొందాలనుకుంటున్నారు. మరి మన సంగతి ఏంటి? మనము కన్నీటితో విత్తుంటున్నామా? నీ కన్నీరు ఒక రోజున పంట కోస్తావు. నువ్వు ఒక రోజున నువ్వు నీ పంట ఆ కన్నీటితో దేవుని సన్నిధిలో విత్తినటువంటి ప్రార్థన ఒక పనులుగా కట్టలు కట్టుకుని నీ ఇంటికి చేరుస్తావు. నీ జీవితము, నీ కుటుంబం అభివృద్ధి పరుస్తాయి. ఒక కుటుంబంలో చూస్తే ఏదో ఉంటారు, వస్తారు, వెళ్తారు, కానీ ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన ఎంత ముఖ్యమైందో ఇక్కడ వివరిస్తున్నటువంటి సంగతి అది. నీకు కలిగినటువంటి ప్రతి శ్రమలోను, ప్రతి కష్టంలోను, ప్రతి నష్టంలోను, ప్రతి దుఃఖంలోను నీవు వేదనతో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో వేదనతో దుఃఖపడుతూ ప్రార్థన చేయాలి. ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో, యేసుప్రభు వారి 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు. ఆ మాటకు అర్థం నేర్చుకున్నాం. దుఃఖపడువారు ఎవరండి? మీ కష్టాల బాధల్లో దుఃఖపడటం కాదు. ఎక్కడ దుఃఖపడాలి? ఎక్కడ దుఃఖపడాలి? దేవుని సన్నిధిలో మోకరించి దుఃఖపడాలి. నువ్వు కష్టాల గురించి ఆలోచిస్తున్నావే, కష్టాన్ని పట్టుకునే ఏడుస్తున్నావు, కానీ కష్టాన్ని తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడని
నీ శ్రమ నుండి తప్పించే దేవుడు ఉన్నాడని, నాకున్న బాధల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసే దేవుడు ఉన్నాడు. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీళ్లు కార్చు. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏడ్చినప్పుడు మరో సామ్రాజ్యం నుండి ఆ సామ్రాజ్యం నుంచి విడిపించలేదా? ఎన్నిసార్లు ఎన్ని కష్టాల నుంచి ఇశ్రాయేలును తప్పించాడు. ఈనాడు నిన్ను నన్ను తప్పించడా? మనము చేయవలసింది కలవగంటం కాదు, ఊహించుకోవడం కాదు దేవుడు మేలు చేస్తాడని. దానికి తగినటువంటి క్రియ ఏమిటంటే దేవుని సన్నిధిలో మోకరించాలి. నీకు ఏ బలహీనత ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, ఏ వేదన ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ శ్రమ ఉన్నదో, ఏ ఇబ్బంది నీ జీవితాన్ని నిన్ను కష్టమవుతుందో, అటువంటి సమయంలో నువ్వు చేయవలసింది ఒక్కటి ఏమిటంటే కన్నీటితో విత్తువారు సంతోషముతో పంట కోయెదరు. నీ కన్నీళ్లు వ్యర్థము కావు. నీ కన్నీళ్లు ఒక రోజున పంట కోస్తుంది, పంట తప్పకుండా పండుతుంది. కనుక కన్నీటితో విత్తాలి. ప్రార్థన కోసం చేస్తున్నటువంటిది ఈ గొప్ప సందర్భం ఇది. కనుక మన జీవితంలో ఒక మాట అంటారు చూడండి, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, కష్టాలు ఉంటాయి. క్రైస్తవ జీవితమే కాదు, మానవుడికి అందరికీ ఉంటాయి. కానీ చాలా మంది అంటారు క్రైస్తవుడికే కష్టాలండి అని. క్రైస్తవుడికే కష్టాలు కాదు, అందరికీ కష్టాలు ఉంటాయి. దున్నపోతుకి వానాడితే తెలియదు. అదే ఒక ఆవు కానీ ఎద్దు కానీ వానాడింది అనుకో, దానికి ఏమున్నది? స్పరిస్తున్నది, అరే వాన కురుస్తుందని. దున్నపోతుకైతే ఏముండదు. అదే వాళ్ళకి మనకి ఉన్న తేడా. వాళ్ళకి తెలియదు కష్టాలు ఇవి వస్తాయి, ఇలాగైతే ఇలాగని అనుకుంటారు. కానీ ఒక విశ్వాసిగా నీకు నాకు ఉండవలసింది ఏంటంటే, కష్టాలు, శ్రమలో, బాధలో, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. మోకరించు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయి. నీ కన్నీరు ప్రార్థన నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాది, ఒక ఉజ్జీవానికి తీసుకెళ్తాది, నీకు ఒక నమ్మకాన్ని తీసుకెళ్తాది, నీకు ప్రగాఢమైన విశ్వాసంలోకి తీసుకెళ్తాది. ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచేదానిగా తీసుకెళ్తాది. లోక సంబంధమైన ఎన్నో మేలులు కనపడతాయి మరి, అవి శాశ్వతమైన మేలులు కాదు. అవి ఒకవేళ కలిగినా కలగకపోయినా దేవుని ద్వారా పొందే ఒక మేలున్న చూసావా, ఆ సంతోషం, సమాధానం శాశ్వతమైనది. అది చెప్పడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైనటువంటి దావీదు గారిని ఇక్కడ మన కొరకు మరి హెచ్చరించాడు. కనుక 6వ వచనంలో ఇంకొక మంచి మాట ఉంది. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవచ్చు విత్తువాడు సంతోషగానములు. ఇక్కడ చాలా మంచి మాటనే. ఎన్ని విత్తనాలండి? పిడికెడు విత్తనాలు పట్టుకుని ఏం చేస్తున్నాడంట? ఏడ్చుతో విత్తుతున్నాడంట. కన్నీటితో విత్తాలి. కన్నీటితో నీ ప్రార్థన ఉండాలి. ఏడుస్తూ విత్తినట్లయితే నువ్వేం చేస్తావంటే సంతోషగానంతో పంట కోస్తావు. ఎలా కోస్తావండి పంట? సంతోషగానంతో పంట కోస్తావు. దుష్టుడు మన జీవితానికి ఉన్నటువంటి ఒక పరీక్ష. చాలా మంది అనుకుంటారు దుష్టుడు చెడ్డోడని. దుష్టుడు చెడ్డోడు కాదండి. దుష్టుడు ఎప్పుడు చెడ్డోడు కాదు. వాడిని దేవుడే నియమించాడు. వాడు శోధించకపోతే ఈ రోజున క్రైస్తవుని పట్టుకుంటామా మనం? ఎవరైనా ఏమైనా పట్టుకోగలమా? అస్సలు పట్టుకోలేము. ఒక పక్కన ఏడిపిస్తా ఉన్నా కానీ కొంతమందికి తెలియదు. కొంతమంది మూర్ఖులు ఉన్నారు కదా. మూర్ఖులు అంటే చెప్పినా విన్నోడిని మూర్ఖుడు అంటారండి. ఇంకా మూర్ఖుడు అంటే మీ భాషలో ఏంటో కానీ నా భాషలో ఏంటంటే చెప్తే వినని వాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. కనుక ఆ మూర్ఖ స్థితి ఉన్న చూసావా, ఆ మూర్ఖ స్థితి నుంచి రావాలి అంటే ఒక్కటే కారణం, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు విడు. నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడి కార్యము దేవుడు చేసుకుంటాడు, నీ కార్యము నువ్వు చేసుకో. దేవుని సన్నిధిలో మోకరించు. అద్భుతాలు చేసేవాడండి, ఆశ్చర్య కార్యాలు చేసేవాడండి. చుట్టూ సింహాలు ఉన్నప్పుడు, ఏది ఎప్పుడు దొరుకుతుందో ఆహారం అని నోట్టు అందుకున్న సింహాలు ఉన్నప్పుడు, దానియేలు సింహాల బోన్లో పడినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. భయంకరమైనటువంటి అగ్నిలో ఉన్నప్పుడు
షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు అగ్ని కాల్చకుండా, అగ్ని వాసన తగలకుండా, అగ్ని వారిని దహించకుండా, అగ్ని వారిని ఏమీ హాని చేయకుండా ఉండటానికి వారు అగ్నిలో ఏం చేసినారు? ప్రార్థన చేసినారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కీర్తన ఉద్దేశం ఏమిటంటే, నువ్వేదో కష్టాల్లోకి సుఖంలోకి వెళ్ళిపోతాను, దేవుని సన్నిధికి వెళ్ళిపోతే నాకు వచ్చేస్తుంది, దేవుని సన్నిధికి వెళ్తే నేను నిండిపోతుంది నా కొంగు కానీ నా జేబు కానీ అనుకుంటున్నావు అనుకో, అది నీ పొరపాటే. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీ ప్రార్థనా జీవితం నీ జీవితాన్ని కడతాది. నీ ప్రార్థనా జీవితం నిన్ను ఉత్తేజపరుస్తుంది. నీ ప్రార్థనా జీవితం నీకు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాది. అది చెప్పటానికే మరి పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా మనల్ని ఈ మాటలు ఇచ్చిస్తున్నాడు. కనుక పిడికెడి విత్తనాలతో విత్తివాడు మరి కన్నీటితో విత్తినట్లయితే సంతోషగానం చేస్తూ పనల మూట కట్టుకుంటాడట. పనలంటే తెలుసు కదా, మనం చెప్పినాను నేను. పనలంటే పండినటువంటి పంటను కూర్చుట అని అర్థం. ఏం చేయటం అండి? కూర్చేదాన్ని పన అంటారు. ఆ ఎన్నిలన్నిటిని కూర్చి ఒక దగ్గర చేసేదాన్ని ఏమంటారంటే పన అంటారు. పనలు సంతోషంగా ఎత్తుకొస్తాడు ఇంటికి, సంతోష గానంతో వస్తాడట. ప్రియులారా, యేసు ప్రభు మాటలు మన జీవితంలో, మన జీవితానికి ఒక వరం అండి, ఒక గొప్ప ఆశీర్వాదకరము, దీవెనకరం అండి. ఆయన ఏ మాట మాట్లాడినా ఆ మాటను పట్టుకుని నువ్వు నేను బ్రతికినట్లయితే, ఆ మాటను మన జీవితాల్లో అన్వయింప చేసుకున్నట్లయితే, ఆ మాటను మన జీవితంలో మన గ్రహించి దాని ప్రకారం జీవించినట్లయితే తప్పకుండా నువ్వు పనులు సంతోషగానంతో చేస్తావు. ఏదో వెళ్తున్నాను వస్తున్నాను, ఉపయోగం లేదు. నీ జీవితానికి ఉపయోగం లేదు, నీ బ్రతుకుకి నా బ్రతుకుకి ఉపయోగం లేదు. మనకు ఉండవలసిన పంట కొయ్యాలంటే దేవుని సన్నిధిలోనే కొయ్యాలి. ఆ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీవు సమస్తము విత్తాలి. నీకున్నటువంటి ప్రతి వేదన విత్తాలి. అది ఈ రోజున కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా సరే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒక మనిషి, ఒక కుటుంబం, ఒకడు అభివృద్ధి అవ్వాలి అంటే ఆయన అనేక దేవుని రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక ఉపమానాన్ని ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు చూసినట్లయితే, చదవమ్మా. ఉపమాన రీతిగా చెప్పాడు. చాలా సంగతులు ఎలా చెప్పాడంటే, ఉపమానం అంటే మనకు తెలుసా? ఉపమానం అంటే ఉపమా కాదు. ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పుట. ఎదటి దాన్ని చూసి దానితో పోల్చి చెప్పుటాన్ని ఉపమానం అంటారు. ఉపమానముగా పోల్చాడు ఆయన. ఎట్లనగా విత్తనాలు వేయటానికి విత్తువాడు బయలు వెళ్ళాడట. ఇక్కడ ఒక కొంచెం ఆగుదాం. ఆయన విత్తువాడు, విత్తుట అనగా విత్తువాడు ఎవరంటే దేవుని వాక్యము విత్తుట. విత్తువాడు ఎవరంటే యేసు ప్రభు. ఆయన చేతిలో ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి. విత్తనాలు అంటే ఏంటి చెప్పాలి మీరు? వాక్యము. ఆయన మాటలు ఈ పొలంలో విత్తడానికి వచ్చాడండి. ఏ పొలం? ఈ పొలంలో విత్తడానికి అయినా విత్తనాలు పట్టుకుని వచ్చాడు. విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ అంటే ఏంటి? నడిచి వెళ్ళే దారిలో పడ్డాయి. పడ్డ వాటిని దోవలు ఏమవుతాయి? దోవలో ఏముంటాయి? చాలా ఉంటాయి. అక్కడ ఏమన్నాడంటే పక్షులు అన్నాడు. పక్షులు అంటే పక్షులు కాదండి. అక్కడ అపవాదిని పక్షిగా పోల్చాడు, సాతాన్ని పక్షిగా పోల్చాడు. అక్కడ నీవు కనుక త్రోవ అనేకమైన మార్గాలను నీవు అనుసరించినట్లయితే, నీ జీవితంలో నీ బ్రతుకులో అన్ని పద్ధతులు ఆలోచించినట్లయితే నువ్వు కూడా త్రోవ కలిగినట్టు నేల అంటే తెలుసు కదా. నేలంటే
భూమి పంట ఇచ్చేది నేల. కనుక అనేక ఆశయాలు, అనేకమైన దారులు ఉంటాయి నీకు. ఇది చేస్తే ఇది చేస్తావు, ఇది చేస్తావు, ఇది చేస్తావు, అన్నిట్లు దారిలాగా ఉన్నావంటే నువ్వు. కనుక దారిలో కాకుండా దారిలో ఉన్నట్లయితే, తోవ పక్కన ఉన్నట్లయితే నీ పంట నీ నేల అల్లుడు అంటే నలుగురు నడిచే దారి లాంటి ఉన్నట్లయితే గింజ కనుక ఎక్కడ పడ్డదంటే ఆ విత్తనాల దగ్గర పడినట్లయితే, చూడండి ఒక మాటను చూసుకున్నాం. అదే అధ్యాయము 18 నుండి చూసుకున్నట్లయితే, వినియు ఎవరు ఎత్తుకుపోతారమ్మా? దుష్టుడు. ఎవరాడు? కదండి. వాళ్ళకి అసలు ఆశ లేదు. ఏదో పోతున్నాం అనే ఆశ ఉన్న వాళ్ళు ఉంటారు, దారిలో ఉన్న వాళ్ళు. వాళ్ళకి విత్తబడితేనట్టే దుష్టుడు ఎత్తుకుపోతాడు. పడిన వెంటనే ఎత్తుకుపోతాడు వాడు. కనుక అక్కడ అది పంట పండదది. వాళ్ళ జీవితాల్లో వాక్యము నిలవదు. వాళ్ళు వినుట మట్టికే ఎందుకు కానీ గ్రహింపరు. వాక్యం వింటారు, చెవులు ఉన్నాయి, చేతలాగా ఉంటాయి, కనుక వింటాం. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్పినారు తెలుసా? ఆత్మ కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను చెవుగలవాడు వినుగాక. అంటే ఏ ఆత్మ? వినే ఆత్మ కలిగిన చెవులు ఉంటాయి కొంతమందికి ఏంటి తెలుసా? కనుక వీళ్ళరా గమనిద్దాం మనం. కనుక అపవాది ఎత్తుకుపోయే పరిస్థితుల్లో ఉన్నది. కనుక ఈ ఎవరో కాదు, ఎత్తువాడు యేసు ప్రభువే. చూడండి 13వ అధ్యాయం అక్కడే 37వ వచనంలో అంటాడు. 13:37. మనుష్య కుమారుడు. విత్తువాడు ఎవరండి? యేసు ప్రభువారే విత్తుతున్నారు. సంఘంలో ప్రతి వాక్యం ఇక్కడ ఏ గాడిద నుంచి ఉన్నా సరే, ఇక్కడ అండి ఏ గాడిద నుంచి చెప్పినా కానీ మాట ఎవరు? దేవునిది. కనుక మనము గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యము కావాలి. కానీ ఎవరు చెప్తున్నారు, వాడు ఎలాగున్నాడు, వాడు గడ్డం పెంచాడా, వాడు ఇట్లా చేశాడా అట్లా చేశాడా, మనుషులను పోల్చే స్థితి ఉంటుంది. అంటే ఏమిటంటే నేల సరైంది కాదు, అది దారి నేల, నేల. ఒక మాటలో చెప్పాలంటే లోకానుసారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రతుకే. లోకానుసారమైన బ్రతుకులో ఉన్న వాళ్ళకి వాక్యము మరి వారిలోనికి వెళ్ళకోకుండా మరి సాతాను ఎత్తుపోవటానికి అది ఆస్కారం ఉన్నది. సాతానికి ఆస్కారం ఇచ్చే వాళ్ళుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళ గమనించాలి ఈ మాటలు. కనుక ఇక్కడ కొన్ని మాటలు చూడండి. అప్పుడు ఒక మాట మనం నేర్చుకున్నాం. ఎత్తిపోయిన తర్వాత వాటి గురించి జాగ్రత్త వహించాలి. మనం విన్న వాక్యాన్ని మనలో ఇమిడ్చుకోవాలి. మనలో వాటిని ఇమిడ్చుకునే స్థితి మనకు ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంది. మొదటి పత్రిక 3:6. కనుక ఎటు తిరిగినా దేవుడే మనల్ని వృద్ధి కలగజేయాలి, అభివృద్ధి చేయాలి, ఆశీర్వదించాలి, పంట పండే చెట్టుగా చేయాలి, పంట పండే విత్తనంగా చేయాలంటే దేవుడే చేయాలి. అందుకే లూకా సువార్తలో మాట విన్నాడు. 8వ అధ్యాయం 11వ వచనంలో చూడండి ఆ మాట. 8:11 ఇప్పుడు చదివిందంతే. అది ఎవరంట? త్రోవ పక్కన ఉన్న వాళ్ళంటే రక్షణ ఆలోచన వాళ్ళకి లేదు, రక్షణ ఉద్దేశాలు వాళ్ళకి లేవు, వింటాం మట్టుకే వింటారు. కనుక విని దాన్ని గ్రహించి వాటి ప్రకారం జీవించి మారు మనసు పొంది రక్షణ పొంది మనము దేవుని ఆశీర్వాదం పొందాలని, దేవునిలో దీవెన పొందాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని ఆలోచనలు లేని వారిని దాన్ని ఆ విధంగా మరి త్రోవ పక్క పడిన విత్తనాలు అంటారు. అదే కొరింథీయులకు రాసిన మొదలుపెట్టుకు 9వ అధ్యాయం 11లో మాట అంటారు చూడండి.
9:11 ఉత్తాయి ఉండగా గొప్ప కార్యమా? ప్రతి వాళ్ళు అదే ఆలోచిస్తారు. మీరు ఆశీర్వాదంగా, అందుకనే యోగ పత్రికలు అన్నాడు, ఆత్మానుసారంగా వర్ధిల్లినట్లంటే సకల సౌఖ్యాలు మీరు అనుభవిస్తారు. నువ్వు ఎదగవలసింది ఎక్కడ? ఆత్మానుసారంగా దేవుని వాక్యంలో ఎదగాలి. మీ నుండి మేము చూస్తున్నాం లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు, లోక సంబంధమైన ఆశీర్వాదాల్లో మీరు ఫలిస్తున్నారు. అది కాదు, మీరు ఆత్మీయంగా ముందు ఫలించినట్లయితే మరి దేవుని యొక్క సమస్తమైనటువంటిది. అందుకే యేసుప్రభు వారు చెప్పిన బోధలో అనేక సార్లు నేర్చుకున్నాం. మొదట నా నీతిని, నా రాజ్యను వెతుకుడి, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను. కనుక మనం మొదట ఎత్తవలసింది ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితముగా, ఆత్మ సంబంధమైనటువంటి నేలగా ఆయన వాక్యం మన శరీరంలో, మనలో ఒక విత్తనంగా పనిచేయాలి అని అంటే గ్రహించాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోవాలి. చేర్చుకుని మా వాక్యం బట్టి మనం మారు మనసు పొంది, రక్షణ పొంది, మార్పు పొందినట్లయితే మన జీవితాలు వర్ధిల్లుతాయి, అభివృద్ధి పొందుతాయి. కనుక ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు వారు ఒక మాట అంటారు చూడండి, 13వ అధ్యాయం మత్తయి సువార్త 4వ వచనంలో చూడు, అక్కడ కదమ్మా, క్షమించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనక. వినువారై ఉండి ఖాళీ వింటమట్టుగా ఉంటే ఏమైపోతుంది మనకి? ఎలా మోసపోతున్నాం? వింటున్నాం కదమ్మా, గ్రహించట్లేదు వాక్యాన్ని గ్రహించుకున్న ఉన్న వాళ్ళు మోసపోతున్నారు అంటున్నాడు. అది ఎలాంటి వాడంట? నా ముఖం ఎలాగుందో చూసుకుంటాడు కానీ దాని ముఖాన్ని ప్రకారం జీవించడం. వాడి జీవితం, వాడి బ్రతుకు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు బయటపడిపోద్ది. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? మర్చిపోతున్నాడు. కనుక అటువంటి వాడిని పోలి ఉన్నది అంటారు. కనుక యేసు ప్రభు వారు విత్తుతున్నప్పుడు మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే దారి పక్కన పడ్డాయి. దారి పక్కన పడిన విత్తనము ఫలించదు. దారి పక్కన లేకుండా మన హృదయాన్ని మనము ఎట్లా చేసుకోవాలన్నదే మెత్త చేసుకోవాలి. అందరు నడిచేది కాదు, అన్ని పద్ధతుల్లో ఉండే జీవితం కాదు ఇది. క్రీస్తు కొరకు ఏర్పాటు చేసినటువంటి మంచి పంటనిచ్చినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటిది రెండవ విత్తనం ఏమిటంటే అక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం చదువుకున్నాం. ఎక్కడ పడ్డాయమ్మా? రాతి నేల అంటే రాయి అంటే మరి ఏరు వెళ్ళని ప్రదేశం. ఏరు దానికి వచ్చేది చూడండి, అక్కడ కింద ఉంది 6వ వచనం. మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మలిచాడు కానీ ఎండిపోయాను. వేరులు పారాలి. మన జీవితం ఎట్లా అంటే క్రైస్తవ జీవితం విశ్వాసములో వేరు పారాలి, వేర్లు పట్టాలి. వేరు రావాలి అని అంటే మన జీవితంలో నాటబడాలి. అది వాక్యం మన జీవితంలో నాటబడినప్పుడు వేరు వస్తుంది. వేరు నాటడానికి అక్కడ ఏం లేదు, మన్ను లేదు, మెత్తదనం లేదు. ఆ హృదయం రాడు హృదయం. కొంతమంది ఏముంటారంటే బయలు బాగానే కనపడతారు, రాటి హృదయాలు ఉంటాయి, గ్రహించరు. ఎదరు చెప్పిన వాళ్ళు ఎదర మాటలు వినలు రాటి హృదయాలు ఉంటాయి కొన్ని. ఆ రాటి హృదయం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. చూడండి, మత్తయి సువార్త అదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 20-21 అంటాడు. 20-21 ఏం చేస్తాడమ్మా?
వాక్యం వింటాడు, మంచివాడు, మట్టికి వింటాడు. కానీ ఏం చేస్తున్నాడు వాడు? చదవమ్మా. అయితే అతనిలో వేరు లేదని ఎందుకున్నది? లోనకి వెళ్ళలేదు, అది అక్కడ రాయి ఉంది. వాడి హృదయం కాఠిన్యం అయిపోయింది, కఠిన హృదయం అయిపోయింది, దేవుని వాక్యానికి లోబడని హృదయం అయిపోయింది. దేవుని వాక్యాన్ని చేర్చుకునే హృదయం కాదు. కనీసం పెద్దలు చెప్పినా, ఉన్నవాళ్ళు చెప్పినా, విన్నవాళ్ళు చెప్పినా, మనిషి చెప్పినా వినని హృదయం అది. మాటలు వినని హృదయం అన్నమాట అది. రాడు ఉన్నది కనుక వేరు లేదు. వేరు లేకపోతే సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చిన వెంటనే ఏమైపోతుంది? వేరు లేనందుకు మాడిపోతుంది. శ్రమలో, కష్టాలు, బాధలో, ఇబ్బందులో, శ్రమలో వాళ్ళ జీవితంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాడిపోతున్నారు. అదే కీర్తనకారుడు అన్నాడు, నువ్వు ఊహించుకోవటం కాదు, నేను బాగా ఉన్నది, బాగా మొలుస్తాను నేనని. మొలిసిన తర్వాత నీలో వేరు పారకపోతే వాక్యం నువ్వు జీర్ణించుకొని వాక్య ప్రకారం పశ్చాత్తాపం పొంది రక్షణ పొంది దేవునిలో నువ్వు స్థిరపరచబడిపోయినట్లయితే నీ జీవితం కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, రోగాలు, బలహీనతలు వచ్చినప్పుడు వేరు లేనందున నువ్వేమైపోతావు? ఎండిపోతావు. ఎండిపోయే జీవితం అది. అది నాటబడదు, వేరు లోనకెళ్ళదు, పైపైనే వేరుంటుంది. కారణం ఏమిటంటే కింద రాటి హృదయం. విన్నట మట్టుకే విందురు కానీ గ్రహించరు, లోనకి చేర్చుకోరు వాక్యాన్ని. ప్రియులారా, మనం ఈ వాక్యాల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం అభివృద్ధి పొందాలంటే, మన జీవితం సంతోషగానములతో పంట కొయ్యాలంటే, మన బ్రతుకులో మన కుటుంబం మనము ఒక సంతోషంతో దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే దానికి కన్నీటితో కూర్చున్న ప్రార్థన అని అక్కడ దావీదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీలో స్థిరత్వము కావాలి, వేరు నాటబడాలి, నాటబడిన వాడవై ఉండాలి. వేరు నీలోనికి వెళ్ళాలి, అది నీ శరీరం అంతా జీర్ణించుకోవాలి. నీ చేతులు, నీ కళ్ళు, కాళ్ళు, ప్రతి అవయవం దేవుని వాక్యం ప్రకారం పనిచేయాలి. దేవుని వాక్యం ప్రకారం ఏం చేయాలి? వేరున్నవాడు ఏం చేస్తాడంటే ప్రతి అవయవానికి వ్యాపిస్తుంది. వేరు గ్రహించుకుని దాని ప్రకారం జీవించాలి. ప్రతి అవయవము ఆ వేరు ప్రతి అవయవానికి వెళ్ళాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం ఒక మాట అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. క్రీస్తు ప్రేమ నుండి నువ్వు అట్లా నిజంగానే క్రీస్తుని చేర్చుకుని, మాటను చేర్చుకుని, ఆయన వాక్యం చేర్చుకుని ఆయనలో వేరు పోరినట్లయితే, నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే క్రీస్తులో ఏమవుతుందంట? ఎవ్వరు కూడా ఎడబాపలేరు, ఎవ్వరు దూరపరచలేడు. సాతాను గాడు ఎత్తుకుపోవడానికి ఆస్కారం లేదు. ఒకటి గమనించండి, క్రైస్తవులు చాలా మంది, నువ్వు పరిపూర్ణుడిగా రక్షణ పొంది పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే దుష్టుడికి ఏ హక్కు లేదండి. నీ మీద చెయ్యటానికి కూడా హక్కు ఉండదు. నీ కుటుంబం మీద కానీ, నీ మీద కానీ ఒక హస్తం చూపడానికి కూడా పర్మిషన్ లేదు. యోగు గురించి నేర్చుకున్నాం కదా, నా భక్తుని చూసావా అన్నాడు. దేవుడేమన్నాడు? నా భక్తుడు అన్నాడు. అక్కడ యోగు నువ్వు చూసావా అని అంటే ఆడేమన్నాడు సాతాను గారు? చెప్పండి. ఏంటో చెప్పింది ఆమె. చెప్పమ్మా. లేదు అక్కడ మాట అన్నాడు. మీరు తీయండి, యోగు గ్రంథం తీయండి. అది కరెక్ట్. కంచె వేసితివి కదా, కాపుదల. మన జీవితం కాపుదల కలిగి ఉండాలి. కంచేసేసాడు, ప్రహరీ కట్టేశాడు, దొడ్లోకి ఎవరో రాలేరు, ఏది నాశనం చేయలేదు ఆ పంటని. నీ జీవితం కూడా, నా జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవునిలో ఉన్నటువంటి ఆయన రక్షణ కేడం, కొండ, కోట. నేను ఆశ్రయించిన దేవుడు అంటాడు భక్తుడు. ఆయన కొండ, కోట. కొండ అనేది ఏం చేస్తారు తెలుసా అండి? సమృద్ధి అని అర్థం. కొండ అంటే సమృద్ధి, కోట అంటే కాపుదల. అర్థమైందండి? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు కాపుదల ఇస్తాడు. ఆయన మాట విని, ఆయన మాటని నీ హృదయంలో చేర్చుకొని వాటి ప్రకారం జీవించినట్లయితే
విత్తనము నీలో పడిన వెంటనే అది ప్రతి శరీరంలో ఆ ప్రతి భాగము దానికి. అందుకే అన్నాడు, కన్ను గనక నీకు అభ్యంతరంగా ఉంటే ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? పెరికేసి పక్కన పడే. ఆ కన్ను నీ జీవితానికి అడ్డు, తీసేయి, పనికిరానికి అడ్డు. అంటే అర్థం ఏంటి? కన్నుకి నీ ఏరు లేదు, నీ వాక్యపు వేరు ఎక్కడ లేదు, నీ కన్నుకి లేదు, పనికి మాలని అన్ని చూస్తా. యోబు అన్నాడు, నేను దేంతో చేసుకుంటున్నాను నిబంధన అన్నాడు? నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. నిబంధన అంటే వాక్యమండి. నిబంధన అంటే ఏంటి? దేవుని వాక్యాల్లో అమలు చేశాను అక్కడ. అది నా వాక్యం ద్వారా నా కన్ను నడుస్తుంది. ఇది చూడకూడదు, ఇది నేను చూసినా దాన్ని ఆశించకూడదు, చూసినా నాకు అది అవసరం లేదు. అది వాక్యముతో నిబంధన, కన్నితో నిబంధన చేసుకున్నాడు యోబు. ఆయన జీవితంలో కష్టాలు వచ్చినా కూడా ఆ నిబంధన ప్రకారం ఆయన జీవించాడు. ఆ నిబంధన ఒక గొప్ప మాటను అనిపించింది యోబు చేత. మనందరికీ తెలుసు. ఏమనిపించిందండి? 11వ అధ్యాయం యోబు గ్రంథం 25వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఆయన కన్నుకు పెట్టుకున్న నిబంధన ఏమి చూశాడు ఆయన ఏంటంటే, ఆయన ముందే చూశాడు ఆ కన్నుతో. ఆ నిబంధనలో ఉన్న కన్నుది 25 లేదు 11 25 25 11 అనుకుంటాను. 25 చూడండి, 25 యోబు గ్రంథం 25. అదే ఎన్నో రిఫరెన్స్ చెప్పాం వాళ్ళందరికీ. 19:25 క్షమించండి. అయితే నా విమోచకుడు నిలుచుననియు సిగిపోయిన తరువాత ఏంటంటే ఆయన కన్నులతో నిబంధన ఏం చూసింది కడకి? మన కన్నులతో నిబంధన వాక్యం మన జీవితానికి అంతటికి, మన శరీరం అంతా ఆవరించేయాలండి. ప్రతి అవయవం వాక్యము ద్వారా కట్టబడాలి. చెడ్డది చూడకూడదు. ఆయన కను ఏమనుకున్నాడు? ఆయన దృష్టి ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి చూడండి. ఎవరిని చూస్తాను? నేను యేసుక్రీస్తును మాత్రమే చూస్తాననే నిబంధన అయింది. అదే ఆయన జీవితంలో గొప్ప ధన్యత అది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో యేసు ప్రభు విత్తన విత్తనము నీకు వేరిపారి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఆ వేరు తట్టుకొని నీకు నిత్య జీవాన్ని ఇస్తుందా? నీకు సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వగలుగుతుందా? నీవు రాతి నేలను పడిన వేరు లేని జీవితంగా జీవిస్తున్నావా? వేరు లేని విత్తనముగా నువ్వు ఉన్నావా? ఒక్కసారి గమనించుకో. ఎండిపోతుంది అది. శ్రమలో, కష్టాలు, బాధలు వచ్చినప్పుడు ఏమవుతుందండి? ఎండిపోతుందండి. అది ఎండిపోయిన విత్తనం అంటే. చూడండి ఒక మాత్రం యెషయా గ్రంథంలో 44:18 మాట చూడండి. వారి కన్నులు ఎవరును ఆలోచన చేయరు. కనుక ఈ తిండి కోసం, లోక సంబంధమైన ఫలం కోసమే ఆశిస్తున్నాడు కానీ మరి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క విత్తనము వేరుపారి స్థిరపరిచి బలపరచబడినటువంటి విత్తనంగా మనం ఉండట్లేదు. అందుకే మత్తయి సువార్తలో అంటాడు, ఆయన చేతిలో ఉందన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? గొడ్డలి 10వ వచనం 3:15 గొడ్డలి చెట్టు వేరు వద్ద ఉంచాడు, వేరు నరికేస్తాడు. చెడ్డదాన్ని నువ్వు నీ దేవుని వాక్యాన్ని చెడ్డగా ఉపయోగించినట్లయితే, దేవుని వాక్యం ద్వారా చెడ్డగా ఊహించుకొని జీవించినట్లయితే ఆయన చెడ్డ ఫలాలు నువ్వు కాస్తావు. చెడ్డ ఫలాలు కాసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నరికేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకో మాట నుంచుకుని ముంచి గ్రంథం 5:8 మంచి మాట.
ఏమంటున్నాడు? అది కాలువలు వారన నాటబడిన చెట్టు. కీర్తన 1:3 కూడా నేర్చుకున్నాం. నీటి వారబడిన నాటబడినదవి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె వాడు ఉంటాడు. కనుక ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు చేర్చుకుంటావో, వాక్యము వినకపోతే చచ్చినోడితో సమానమని మరి ఇంతకుముందు 2-3 వారాలు చెప్పుకున్నాం. 2 మరణాలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన మరణం, ఒకటి దేవునికి దూరమైన మరణం. శరీర సంబంధమైన మరణం ఎప్పుడైనా వస్తుంది, తప్పదు. అది దేవుడు రాసిన ప్రకారం వచ్చేస్తుంది. కానీ ఇది చూసావు, దూరమైపోయినా చూసినా నువ్వు బతికినా వేస్తే నీ బతుకు ఎప్పటికైనా సరే వేస్ట్ బతికే అది. కనుక ఇక్కడ అంటున్నాడు 18లో కన్నును ఎట్ట తగిలినానంటే వేడి తగిలినాను భయపడదు. శ్రమలు వచ్చినా భయపడదు, కష్టాలు వచ్చినా భయపడదు, వేదనలు వచ్చినా భయపడదు. దేనికి అది భయపడదు. పచ్చగా ఉండంటే ఏంటండి గంగరాజు గారు? సంతోషము. ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. కష్టాలు వచ్చినా సంతోషమే ఆడికి. అది ఏరు పారిన యొక్క చెట్టు యొక్క విత్తనము గట్టిగా ఏరు పారినట్లయితే జీవితంలో దేవుని వాక్యం మన జీవితంలో అన్వయింపు చేసుకుని ఆ వాక్యాన్ని దేవుడని మనం ఆగ్రహించుకుని ఆయన లేకుండా నా జీవితంలో ఏది జరగదో ఆయనే మనకు ముఖ్య కారణం అనుకున్నట్లయితే నీ జీవితం అట్లా ఉంటుంది. ఇంకో మాట ఉంది అక్కడ, వర్షము లేని సంవత్సరమున. వర్షం లేకపోయినా సరే ఏం చెప్తుందండి? అది కాపు మానదు. వర్షం అవసరం లేదు దానికి. ఒక్కసారి నాటబడ్డది కనుక అది పంట పండుతూనే ఉంటుంది. అది ప్రియ సహోదరుడా, నీవు రాతి నేల పడిన విత్తనం కలిగినటువంటి నేలగా ఉన్నావా? మరి పంట పండే నేలగా? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, సూర్యరశ్మి, దేవుని ఉగ్రత, లోకమైనటువంటి పరిస్థితులు అనేకమైనవి వచ్చినా సరే నువ్వు వేరు నాటబడినట్లయితే నీకు అసలు చింతే ఉండదు. ఎట్ట వచ్చినాను అది భయపడని జీవితం నీకు. ఆ విధంగా ఉండాలని యేసు ప్రభు నిన్ను విత్తుతున్నాడు. వాక్యం విత్తినప్పుడు వాక్యాన్ని స్వీకరించాలి. విని మర్చిపోయి మోసపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. విని వాక్యాన్ని లోన చేర్చుకున్నట్లయితే నీ జీవితాన్ని అది నిలబెడతాది, నడిపిస్తుంది. ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, ఆశీర్వాదకరంగా, జీవనకరంగా ఉంటుంది. ఎక్కడో విగ్రహారాధకుడైన అబ్రహాము దేవుని మాట విని నది దాటి యువతలకు వచ్చిన తర్వాత ఆయన దేవుని మాటను కోల్పోలేదు. కష్టం వచ్చాయి. 100 సంవత్సరాల వరకు కలగలేకపోయినప్పటికీ ఆయన దేవుణ్ణి మాత్రం ఆయన విడిచి పెట్టలేదు. కనుక ఆయన జీవితంలో సంతోషం చూశాడు. ఈ రోజు వరకు ఆ విశ్వాసపు తండ్రి అయినటువంటి అబ్రహాముకి మనం ఎవరో పిల్లలమయ్యాం. ఎలా పిల్లలయ్యాం? ఆయనకు అనలేదు మనల్ని. విశ్వాసానికి తండ్రి ఆయన గనక విశ్వాస పిల్లలుగా మనం పరిగణింపబడాలి. అది రాతి నేలను పడిన విత్తనము కాకుండా మంచి నేలను పడిన విత్తనం అయితే ఆ విధంగా ఫలించాలి మన జీవితాలు. ఏదో చర్చకి వెళ్ళాను మనకు వచ్చేస్తుంది అనుకుంటే కాదు. నువ్వు వాక్యం వింటున్న వాక్యానుసారంగా జీవించకపోతే నీ జీవితంలో, నా జీవితంలో ఏ విధమైన ఉపయోగం లేదు. కనుక ప్రియులారా గమనంగా 3వ దానికి వెళ్ళిపోదాం. లేట్ అయిపోతుంది, చాలా మాటలు ఉన్నాయి. కానీ అది చూడండి, ఎక్కడ పడ్డాయమ్మా? ఎక్కడ పడ్డాయి? పొదలు, ముళ్ళ పొదలు. మామూలు పొదలు కాదవి. ఏం పొదలవి? ముండ్ల పొదల్లో పడ్డాయంట. సరిపోతుంది. అదే మనకు తర్వాత అది నేర్చుకున్నాం. ముండ్ల పొదలో పడినది ఎటువంటివండి? ముండ్ల పొదం. వాక్యం పట్ల మనసు పెట్టరు, వస్తారు ఇక్కడికి, ఏవో పనులు చేస్తారండి. నేను చెప్పవసరం లేదు, వివరించి. మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చాం ప్రియులారా? చెప్పండి మీరు. దేవుని వాక్యాన్ని, ఆ వాక్యము మన జీవితానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. మన మనసు వేటి మీద పెట్టకూడదు. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మన గురించి ఏమి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం వినటానికి వచ్చాం. మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము భయభక్తులతో దేవుని మాటకు లోబడి ఆయన ఏం మాట్లాడతారో ఆ మాట విందాం.
ఆ మాట మన జీవితాలకు సంతోషం, సమాధానాన్ని ఇస్తుంది. అదే మన జీవితాన్ని పెంచుతుంది, పోషిస్తుంది, రక్షిస్తుంది, ఆశీర్వదిస్తుంది, దీవిస్తుంది అని ఎరగాలి. అంతేగాని దేవుని సన్నిధికి వచ్చి ఏదో కాలక్షేపం గంట వెళ్ళిపోతే అయిపోయా అనుకుంటే నీ జీవితంలో నువ్వు నేను ఏమి సంపాదించలేము, మనం ఏమి పొందలేము, ఏ మేలు కూడా అనుభవించలేము మనం ఆయన దగ్గర. 84వ కీర్తనలో 11వ వచనంలో అనేక సార్లు చదువుకున్నాం మనం. 84, 11, 12లో ఒక మాట అన్నాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడునే అన్నాడు. సూర్యుడు నీ జీవితాన్ని జీవింపజేస్తాడు. ఆయన నీతి సూర్యుడు. ఆ సూర్యుడి నీతి నీ జీవితానికి ఒక ఉజ్వలమైన శక్తిని ఇస్తుంది. నీ జీవితాన్ని ఒక పచ్చగా చేస్తుంది. నీ జీవితాన్ని ఒక ఫలభరితంగా చేస్తుంది. నీ జీవితాన్ని ఒక ఆనందకరంగా, సంతోషకరంగా చేస్తుంది సూర్యుడు. ఆ నీతి సూర్యుడి కిందకు వచ్చినట్లయితే కేడుమునై ఉన్నాడు. ఆయన రక్షణకర్త. ఎవరండి ఆయన? రక్షణకర్త. నిన్ను రక్షిస్తాడు, నీ బ్రతుకుని రక్షిస్తాడు. ఈ బ్రతుకుని రక్షించి నీకు సంతోష సమాధానాలు ఇస్తాడు. నీ జీవితంలో బ్రతుకుని దయచేస్తాడు ఆయన. కనుక గమనించండి, దేవుని వాక్యము మన జీవితం విడిచాము, దేవుని వాక్యానికి దూరంగా బ్రతికినట్లయితే నాశనమే నీ జీవితంలో. ఎవరైనా సరే, నేనైనా నువ్వైనా ఎవరైనా సరే, దేవుని వాక్యం మన జీవితానికి ఒక ఆశీర్వాదకరం. దానిలో ఉన్నట్లయితే నిన్ను ఎక్కడ చూడండి, కింద మాట ఉంది, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను. ఏం చేస్తాడు ఆయన? కృప అంటే క్షమిస్తాడు. తప్పు చేసావా, ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చే, అయ్యా తెలుసో తెలియకో నేను అనుకోని రీతిగా ఈ విధంగా తప్పులో పడిపోయినాయా, ఈ విధమైన స్థితిలో ఉండిపోయినాయా, నన్ను క్షమించు. ఆయన దగ్గర కృప ఉందండి. ఎవరు క్షమించరండి, మానవులు అయితే క్షమించలేరు, కానీ ఆ మహనీయుడే ఒక్కడు మాత్రమే నిన్ను నన్ను క్షమించగలడు. కృప ఉన్నది ఆయన దగ్గర. కృప అంటే ఏంటో తెలుసు కదా మనకి. కృప అంటే ఏంటి? అర్హత లేని దాన్ని పొందుటే కృప. నీకు అర్హత లేదు, యోగ్యత లేదు, ఎలిజిబిలిటీ లేదు, బట్ యూ కెన్ గెట్. తప్పనిసరిగా నువ్వు పొందుతావు దాన్ని. అది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం. తెలుసా అండి? ఇంకోటి ఏమన్నాడు? ఘనత వహిస్తావు, నిన్ను హెచ్చిస్తాడు. ఆయన దాంట్లో నమ్మకంగా ఉండు. నీ బ్రతుకుని నిన్ను హెచ్చించకపోతే చూడండి, నువ్వు ఎన్ని పిసుక్కున్నా సరే లోకంలో పిసుకేస్తారు. ఈ లోకం అంతా నాకే కావాలి, లోకం అంతా నాకు కావాలి, పొద్దున్న లేచి సాయంత్రం వరకు అక్కడ అక్కడ ఏం నిరుపయోగం జీవితం. చదవండి, అక్కడ మాట ఉంది. యథార్థముగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక నీ జీవితానికి దేవుడు కోరుతున్నది అదే. నీ జీవితాన్ని ఏదో పట్టుకొచ్చి ఇచ్చేయి దేవుని సన్నిధికి, నిన్ను ఆశీర్వదించేస్తాను, నువ్వేదో చేసేయో అని అంటలేదు ఆయన. నీ యథార్థ జీవితానికి వచ్చాను. ఏ రోజునైతే ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా నువ్వు కోరుకున్నావో ఆ యొక్క మాట మీద నీ జీవితము బ్రతుకంతా ఆయన మీద ఆధారపడినట్లయితే అది యథార్థత జీవితం. ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. ఆయన నమ్ముకున్న నీలో దోషం ఉన్నట్లయితే నీ ఇతడు యథార్థత ఎక్కడుంది? ఎక్కడుందండి నీళ్ళను? ఆయన పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం మనం. ఆయన క్రీస్తు అయితే మనం క్రైస్తవుని పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం. మనలో యథార్థత లేకపోతే దేవుడు మనకు ఏమేలు చేస్తాడు? ఏమేలు చేస్తాడు చెప్పండి? యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు చేస్తాడు. నువ్వు మేలుల కోసం పరిగెడతావు చూడు లోకంలో కదండి. సంతకెళ్ళి కుక్క అంటారు. ఎప్పుడన్నా చూసారా మీరు? ఉపమానం చెప్తున్నా, ఒక చిన్న ఉపమానం. కుక్కను ఎప్పుడన్నా చూసారా? కుక్క సంతకెళ్తుంది. సంతలో ఏముంటది చెప్పాలి మీరు? ముక్కలు నరికేవాడు ఉంటాడు అక్కడ. వాడి దగ్గరికి వెళ్ళినట్లయితే వాడి ముక్కల్ని ముడుసు, పనికిరాని ముడుసులు ఏం చేస్తాడు? దాంట్లో ములుపు కూడా ఉండదు, దాంట్లో కండ కూడా ఉండదు. దానికి పనికిరాని ముక్కలు. ఆ ముడుసులు తెచ్చుకుని ఇది ఏం చేస్తాడు తెలుసా? ఊర్చుని తీరుబాటుగా చీకుతూ ఉంటుంది, దాన్ని నాకుతూ ఉంటుంది. ఏమన్నా వస్తుందా దానికి? గమనించండి, లోకాన్ని బట్టి నాకుతున్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు మాట మధురము, జుంటె తేనె కంటే మధురమైనది.
దానిలో మాధుర్యం ఉన్నది. లోకములో ఉన్న పనికిరాని బొక్కలకు కుక్క పరిగెత్తినట్లుగా ఇంటికి ఎలా వస్తుందో తెలుసా కుక్క? మీరు ఎప్పుడన్నా చూసారో లేదా? మన కుక్క వెళ్తుంది మార్కెట్కి అప్పుడప్పుడు. వెళ్ళినప్పుడు ఇంటికి ఎలా వస్తుందో తెలుసా? ఎంత పొరుగు 4 సాప్తాలు అంత ఒగ్గుర్చుకుంటా ఉంటారు. ఏమైనా ఉపయోగం దొరికిందా దానికి? ఈ లోకంలో జీవితం అంటే నువ్వు ఎంత ప్రయాసపడు, దేవుడు లేకుండా నీ జీవితం అభివృద్ధి అవ్వదంతే. చాలా మందిని చూశాను నేను. పేపర్లు ఉన్నాయి ఇప్పుడు నా జేబులో, ఒకప్పుడు కట్టలుండే నా జేబులో. ఇదే అనుకున్నాను ప్రపంచం. వీళ్ళారా గమనించండి, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో అనేకమైన నీ ముళ్ళ నీ జీవితాన్ని ఎదక్కోకుండా అంచేస్తున్నాయి. ధనమని, ఇంకోటని అనేకమైన ముళ్ళ పొదలు నీ జీవితాన్ని ఏం చేస్తున్నాయి? అణచివేస్తున్నాయి. వాటి మీద నువ్వు మనసు పెట్టావు, వాటి మీద నువ్వు ఆలోచించావు, అవి నీ జీవితాన్ని ఎదగనివ్వవు, నీ బ్రతుకుని ఎదగనివ్వు. నీ బ్రతుకు ఎదగాలంటే యేసయ్య వాక్యం ఒకటే, ఆయన మాట ఒకటే, దాన్ని స్వీకరించు, నీ జీవితం అభివృద్ధి అవుతుంది. అంతేగాని నేను కలిగి ఉన్నాను కదా అని ఏదో ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనము ఫలించదు. నీ జీవితంలో అనేక ముళ్ళు ఉన్నాయి నీ జీవితమే ముళ్ళ జీవితం. ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. రెండు 12 ఏమిటంటే ముళ్ళు ఏంటి ఇప్పుడు మన జీవితానికి? భక్తిహీనత ఒక ముళ్ళు. భక్తిహీనత ఒక ముళ్ళు. నీలో భక్తిహీనత నీ జీవితాన్ని ఎదుర్కోకుండా చేస్తుంది. దేవుని మీద మనసు పెట్టకపోతే, విశ్వాసము లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. భక్తిహీనత ఒక ముళ్ళు. ఇంకోటి ఏంటండి? ఇహలోక సంబంధమైన దురాశలు. ప్రతిదీని పనికిమాలింది, ప్రతి దాన్ని తింటారంటాడంటే. తయారు చేసేవాడు కూడా ప్రతిదీ తయారు చేస్తున్నాడు. గిజ్జి అంటారు, లజ్జి, ఏవో పేర్లు నాకు రావాయి. పిజ్జా కదండి, పేర్లు చాలా ఉన్నాయి. ఏదో విధంగా గడ్డి తినిపించాలి మన చేతాడు, మన ఆరోగ్యాన్ని పాడు చేయాలి. ఎవరో వంటలేదు ఇప్పుడు, ఏదైనా వండుతున్నారా? ఎక్కువగా ఏంటి? జొమాటో, టమాటో ఏదో అప్లై చేస్తారు కదా అండి. టక కొడితే వచ్చేస్తుంది. అది కాలిని బెల్ల కొట్టిన వెంటనే పరిగెత్తుకెళ్ళి ఆ కట్టుకొచ్చేసి ప్లేట్లో పెట్టేసి రాని తిందామంటారు అంతే. చూసావా? శ్రమ లేదు జీవితానికి. కట్టెలు పొయ్యి దగ్గర ఉండి ఇంతకు ముందు స్త్రీలు పిల్లలకు పెట్టి వాళ్ళ పనికి వెళ్ళి పిల్లల స్కూల్కి పంపి వాళ్ళ పని పెట్టినటువంటి స్త్రీలు ఎదర మనం బతికి చూసి వచ్చాం మన జీవితంలో. ఆ జీవితాలే ఈ రోజున మనకి ఈ విధంగా ఆశీర్వదింపబడ్డాయి. పొగొస్తుంటే ఎప్పుడు ఎడుతూ ఉండేవారు వాళ్ళు, కళ్ళు ఎప్పుడు నీళ్లు కాలుతూ ఉండేవాళ్ళు. ఆ పొగలో మంట లేకుండా. ఈ రోజున నువ్వు ఏదో సిటీకి వచ్చానని, ఏదో ఉన్నతమైన స్థానానికి వచ్చానని అనుకుంటున్నావేమో. దేవుని కృపను కోల్పోక ప్రియ సహోదరుడా. దేవుని కృపను కోల్పోయినట్లయితే నీ జీవితం ఆశీర్వదింపబడదు. ముళ్ళ పొదలు అంచేస్తున్నాయేమో, నిన్ను చదవకోకుండా చేస్తున్నాయేమో. డబ్బు ఆశ ఒకడికి, ఇల్లు కట్టాలని ఆశ ఒకడికి, గొప్ప ఉద్యోగాలు చేయాలని ఒకడికి. ఏది కూడా యేసుప్రభు లేకుండా నీ జీవితంలో అనుభవించలేము. యేసుప్రభే ప్రతిదానికి. ఈ లోక కొలమాన ఆశీర్వాదానికి, దీవెనలకు కొలమానం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తప్పితే నీ జీవితం ఏ విధంగా ఆశీర్వదింపబడదు. ఎవరికైనా నేను చెప్తాను, నీ మూఢ విశ్వాసం కాదు, నీ భక్తి ఏదో కాదు. సహోదరుడు చూడండి ఎంత భక్తి ఉంది ఆయనకి. క్యాండిల్ పట్టుకొచ్చాడు, క్యాండిల్ వెలిగించుకోవడానికి. నిజమే, ఆయన విశ్వాసం చాలా గొప్పదండి ఆయన విశ్వాసం. నేను ప్రతిదీ దేవునికి ఇవ్వాలని ఆలోచన. దేవుడు అంటే తెలియకపోవచ్చు ఆయన, కానీ దేవునికి తెలియకపోయినా ఆయన దగ్గర ఉన్నది ఒకటి. ఏమిటది?
నమ్మకం, విశ్వాసం. తెలుసా? మరి నమ్ముకున్నామన్నా మన దగ్గర ఏమైంది? అది విశ్వసించామని నమ్ముకుని చెప్పుకుంటున్నా మన దగ్గర ఏమైంది? అది ఎందుకు మనం ఇలాగ భ్రష్టులు అయిపోతున్నాం? ఎందుకు ఇలాగ శ్రమల పాలైపోతున్నాం? ఎందుకు వేదనలతో దుఃఖంతో బ్రతుకుతున్నాం? మన జీవితాలు ఒక కలమారిగా మాయమైపోతున్నాయే. మనలో సంపూర్ణమైన నమ్మకం లేక ఆయన ఈ లోక సంబంధమైన వాటిని విడిచి తల్లిని, తండ్రిని, పిల్లల్ని, అన్నదమ్ముల్ని, కనీసం నీ శరీరాన్ని కూడా నువ్వు ప్రేమించినట్లయితే నా పాత్రుడు కాదన్నాడు ఆయన. ఎవరిని ప్రేమించి బతుకుతున్నామా? దేవుణ్ణి ప్రేమించి బతుకుతున్నామా? దేవుని వాక్యాన్ని ప్రేమించి బతుకుతున్నామా? ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించి బతుకుతున్నామా? మనం ముందు ఆయన ప్రేమించు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ ఆరాధించాలి. అది ముఖ్యం. తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి, నీకు వెనకాల వచ్చేస్తాయి, అన్నీ అవి వచ్చేస్తాయి, అయ్యే చేరిపోతాయి నీ జీవితంలో. కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా? సమస్యకు సమాధానకర్త యేసు ప్రభువే. నీకు వచ్చిన సమస్యకు ప్రతి దానికి సమాధానకర్త ఆయనే. ఆయన దగ్గరికి రా. లోకంలో తిరగద్దు. ఎవరు ఏం చేయలేరు ఈ లోకంలో. నువ్వెంత ప్రయాసపడినా సరే. ఈరోజు ఏదో జాలి పడేసి ఒక ముద్ద పెట్టచ్చేమో, రేపు కాలుతో తన్ని పరిస్థితి వస్తుంది. ఏ ముద్ద పెట్టినాడో ఆ కాలుతో తన్నుతాడు నిన్ను. ఆలోచించుకో, నీ జీవితం ఎట్లాగున్నదో. ముళ్ళ పొందలో పడినటువంటి విత్తనములా నీ బ్రతుకుంటాది. ఫలించదు నీ జీవితం. ఇహలోక సంబంధమైన స్థితులు నీ జీవితాన్ని అణిచివేస్తాయి, నిన్ను ఎదుర్కోకుండా చేస్తాయి, నిన్ను అభివృద్ధి కాకుండా చేస్తాయి, నువ్వు దేవుని ఆశీర్వాదం పొందకోకుండా చేస్తాయి. ఆఖరిది 4వది, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. కొన్ని మంచి నేలను పడి ఎలా పడ్డాయండి? మంచి నేలను పడి, ఒకటి 100 గాను, ఒకటి 60 గాను. మంచి నేల, మంచి నేల. మంచి అనే మాటలోనే ఉందండి. మంచి అనే మాటలోనే ఉంది. దేవుడు దేన్ని ఫస్ట్ దేనితో పోల్చాడండి? ఆయన ప్రతి దాన్ని కూడా దేనితో పోల్చాడు? మంచిదై ఉండేదని ఆయన ఎన్నుకున్నాడు. మంచి వాళ్ళుగా ఉండాలనే మనల్ని కోరుకున్నాడండి. మంచి వాళ్ళుగా ఉండాలనే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు, మంచి అయినటువంటి యేసుక్రీస్తును మన కొరకు బలి చేసి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని మంచి వాళ్ళుగా చేయాలని ఆశించాడండి. మంచిని కోరుకున్నాడు. నీలో దుఃఖమో, కష్టమో, శ్రమో, శోధనో, ఇబ్బందో, సమస్యలో చూడాలనుకోవట్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాడు ఆయన. నీ సంతోషమే ఆయన కోరుకున్నాడు. నీ దుఃఖాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. యాకోబు పత్రికలో అంటాడు, 1వ అధ్యాయం 14వ వచనం, ప్రియులారా, ప్రతివాడును తన స్వకీయమైన దురాశల ద్వారా, దురాశ ఉన్నదాంతో తృప్తి చెందడు. దురాశ వచ్చినప్పుడు నాశనాన్ని నడిపిస్తుంది. దురాశ చదువు. ఇవ్వబడి ఏడవబడతాడు. ఈడ్చేస్తుంది అది. ఆ ఆశ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నడవనవుతుంది, అది ఈడ్చుకెళ్తుంది నిన్ను దాంట్లో. పౌలు అన్నాడు అక్కడ, ఏమన్నాడు తెలుసా? చెరపట్టబడుతున్నది అంటాడు. చెరపట్టేస్తుంది అది ఆశ. ఆ ఆశ నిన్ను ఏం చేస్తుంది? బంధించేస్తుంది. దాంట్లో కదలనివ్వదు నిన్ను. దేవునికి దూరం చేసేస్తుంది. చెరపట్టుబడిపోతుంది అది. 7వ అధ్యాయంలో ఉన్నది రోమపత్రిక. మీరు ఎన్నోసార్లు చదివారు. 7వ పత్రికలో ఉన్నది. అది 23వ 24వ ఉంది. ఒకసారి మాట్లాడు, చదవండి, ముగించేస్తున్నా. అయ్యో నేనెంత దౌర్భాగ్యాన్ని. 25 కదమ్మా, 23 కానీ చదువు. వేరొక నియమము
వేరొక నియమము నా అవయవంలో ఉన్నదని నాకు కనబడుతున్నది. ఏమి నియమం అది? ఎదగలేని నియమము, దేవుని వాక్యానికి విరుద్ధమైన నియమము, దేవునికి దూరమైన నియమము, దేవుని ఆశీర్వాదాలు పొందలేని నియమము, దేవుని దీవెనలు పొందలేని నియమం నీలో పనిచేస్తుంది. అదే దాని పేరే ఏమిటది? దురాశ. దాని పేరేంటండి? దురాశ. చెర పట్టుకొని పోవచ్చున్నది. పట్టుకుపోయింది, బంధించేసింది. విడుదల కావాలంటే చెరల నుంచి మళ్ళీ ఏం కావాలి? ప్రభువే కావాలి. అది అనుకుంటున్నాడు కానీ మళ్ళీ జమానత్ ఎవరు ఇవ్వాలి? షూరిటీ అంటారు, మీరు వినలేదేమో. జైల్లో వేసినోడికి ఏమి ఇవ్వాలి? బెయిల్ ఇవ్వాలంటే షూరిటీ ఇవ్వాలి. మళ్ళీ ఎవరు రావాలి? యేసయ్య రావాలి. షూరిటీ ఇవ్వాలన్నా యేసయ్య రావాలి. మళ్ళీ వీళ్ళారా గమనిద్దాం. మన జీవితాన్ని చక్కగా కట్టుకుందాం. కొని తెచ్చుకుంటున్నాం. మనం మంచి నెలగా ఉండాలని దేవుడు ఆశించి నీలో నువ్వు ఫలించాలని ఒక విత్తనముగా ఆయన దాని వాక్యాన్ని విత్తుతే ఆ వాక్యము మొలవకోకుండా మొట్టమొదటిగా దారి పక్కన, రెండవసారి మరి అది రాతి నేలన, మూడవసారి అది ముళ్ళ పొదలో పడిన విత్తనముగా నీ జీవితం, నీ బ్రతుకు, నా బ్రతుకు ఉన్నది. ఆయన మంచి నేలను కోరుకున్నాడు. నువ్వు ఒక మంచి దానిగా చేయటానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును బలి చేశాడు. ఆయన నీలో ఉన్న మలినాన్ని తీసివేశాడు. సమస్త దుర్నీతి, మొదటి యోహాను పత్రిక అంటారు, సమస్త దుర్నీతుల నుండి నిన్ను దూరపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. యేసుక్రీస్తు రక్తం కిందకి రాకపోయినట్లయితే నీలో దుర్నీతి ఉంటానే ఉంటుంది. ఆ దుర్నీతి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. గర్వపడతాడు ఒక్కొక్కడు. గర్వం, అహంకారం నాశనానికి ముందు నడిచేది ఏంటో తెలుసా? గర్వం. ప్రతి వాడికి కూడా గర్వపడతారు జీవితాల గురించి. కొంచెం కలిగితే చాలు, కొంచెం వస్తే చాలు, ఆగరం. కింద కనపడదు, భూమి కనపడదు, ఆకాశాన్ని నడుపుతారు. కనుక ప్రియులారా గమనించండి, మంచి నేలన పడిన విత్తనం ఫలిస్తుంది. ఒక 2 మాటలు చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, సరిగ్గా తీసి, అది ఎక్కడ పారేస్తాడు తెలుసా? అనుకుంటున్నాడు వాడు పారేస్తా మళ్ళీ ఏమో మొలుతామేమో అని. ఆయన చేతిలోంచి ఒక్కసారి పెరికేశాడంటే మళ్ళీ దొరకవు నువ్వు. ఇది పనికిరాదని ఒక్కసారి ఆయన నోటంట మాట్లాడాడంటే వాడు ఎక్కడ చేతులు సాచుకుని కూర్చుంటాడు అక్కడ ఒకడు. ఎవడాడు? సైతాన్ గాడు. ఎప్పుడు వస్తాడో ఈయన నాకు తెలుసు, కానీ ఈయన ఇలా పరేసాడంటే అప్పుకుంటాడు. ఇంతకుముందు చూపించాను మీకు. ఎక్కడున్నది అది? ఎక్కడున్నది ఆ వాక్యం? కాదు, సాతాన్ గారు పట్టుకుంటాడు, చేతులతో లొంగేసి పట్టుకుంటాడు, ఈయన ఇసిరెత్తాను. ఎక్కడున్నది? దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎప్పటికప్పుడే సాగరం వేసేస్తే బట్ట ఉతికిపోవడం, మురికి వెళ్ళిపోతుంది, వాక్యం వెళ్ళిపోతుంది దాంట్లో. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ కనుక దేవుడు వాడిని నమ్మటానికి చిరికి పారేసినప్పుడు అందుకుంటాడు. వాడి చేతికి ఇచ్చేస్తాడు. నువ్వే చూసుకోరా వీడిని తీసుకుని. నువ్వు వెళ్తున్నావు కదా అక్కడికి. ఎక్కడికి ఆడెక్కడికి వెళ్తున్నాడు? ఆడెక్కడికి వెళ్తాడండి? చెప్పలేకపోతున్నారు. నరకానికి వెళ్తాడు. నరకం ఎవరి కోసం? సాతాను గారి కోసం. నువ్వు వెళ్తున్నావు కదా, ఈయన కూడా తీసుకెళ్ళి నీతోటి అభ్యర్థాడు. మనం దేవుని మాటను ధిక్కరించినట్లయితే, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోయినట్లయితే, దేవుని వాక్యాన్ని విని గ్రహించి నీ హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించకపోయినట్లయితే తప్పకోకుండా నిన్ను కూడా వాడే తీసుకెళ్తాడు. అక్కడ చెయ్యట్టుకు లాక్కెళ్తాడు. కావలసినంత భుజం మీద ఎక్కించుకొని మోస్తానంటాడు. సముద్రంలో ముద్దులు వేసుకున్నానంట, అనేక ముద్దులు ఎత్తాడే. అబ్బా నువ్వు చాలా మంచోడు, నీ అంత మంచోడు ఎవరు లేడంటాడు.
వీళ్ళారా గమనించండి, మన జీవితంలో మనం ఏది కోల్పోతాం. ఇంకొక రెండే మాటలండి. ఓషే గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ చాలా ఉంది కానీ మత్తయి సువార్తలో మరి చదవటం మానేశాం మనం. చూడండి ఒక్కసారి యోహాను సువార్త మర్చిపోయినాం మనం. 15వ అధ్యాయము. బాలో ప్రతింపని ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలించినట్లు ఎలాగ ఫలించదో అది కనుక క్రీస్తులోనే నీ ఫలితం. పంట పండాలంటే క్రీస్తులోనే, ఆశీర్వదింపబడాలంటే యేసుక్రీస్తులోనే. యేసుక్రీస్తు లేకపోతే నీకు ఆశీర్వాదాలు లేవు. 100కి 100 పాళ్ళు కూడా అది సత్యం, అది సత్యం. అందుకే వాక్యం సత్యం. ఆ సత్యాన్ని స్థాపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోకం వీడి భూమిలోకంకి వచ్చాడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను. సత్యం అంటే ఏమిటో చెప్పడానికి వచ్చాను నేను. యేసుప్రభు అన్న మాటది. ప్రియ సహోదరి దైవ జనాంగమా, గమనించండి. దేవుని మాటను వీడి మన దూరంగా ఉన్నట్లయితే మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లే. ఇంకొక మాట ఓషే గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. నీతి కలిగినట్లు, సరిగ్గా చదవాలి వాక్యం, చాలా మంచి. నీతి ఫలించినట్లు, నీతి ఫలించాలి మన జీవితంలో. నీతి అంటే వాక్యమేనండి. అది ఫలించాలని విత్తనం వేయండి. ఏమి కోతకొస్తారమ్మా? ప్రేమ. ప్రేమ ప్రపంచాన్ని జయించిందండి. ఈ ప్రపంచాన్ని జయించింది యేసు ప్రభు. దేని ద్వారా? ప్రేమ ద్వారా. ప్రేమ ద్వారా ఈ ప్రపంచాన్ని గెలిచాడాయన. మరణం అనే ముళ్ళుని ఇచ్చాడాయన. నీకు నాకు మరణ భయం లేకుండా చేశాడాయన. ఎంత గొప్పదండి ఆ ప్రేమ. ఆ ప్రేమనే పంట కోయాలనుకుంటున్నావా నువ్వు? నీతి విత్తుకో నీ హృదయంలో. నీతి అనే వాక్యాన్ని విత్తుకో నీ హృదయంలో. ప్రేమనే పంటకు వస్తావు. ఇంకో మాట ఉంది అక్కడ. ఏ వర్షం కురిపిస్తాడు? వెతుకు 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 వెతుకు. ఆయన వాక్యాన్ని వెతుకు, పని సేకరించుకో కదండి. పనికిరాని అన్ని వెతుక్కుంటారు. ఇశ్రాయేలీయులు కూడా అంతే. మన్నాన్ని కురిపిస్తే ఇవాళే తింటాం, రేపు పొద్దున్నకి వస్తుందో కొరదాన్ని పోగు చేసుకుని రోజున పెట్టుకుని డైనేరియా అదేంటి మలేరియా అదేంటి ఏమంటారు విరోచనాలు అక్కడ ఉన్న డాక్టర్ అమ్మంది అక్కడ డైనేరియా వచ్చి చచ్చిపోయారు వాళ్ళే. కలరా అంటారు దాన్ని, కలరా అంటారు. చచ్చిపోయారు. పోగేసుకుని కాడికి ఏదన్నా అవసరం అనుకోండి తగ్గిపోతే చేస్తారు వీళ్ళు. బుట్ల పట్టకపోతే సంచులను సింగిల్లోను కూడా వేసుకుపోతారా? వీళ్ళారా దేవుని వాక్యాన్ని పోగేసుకో. దేవుని వాక్యాన్ని నీ పోగు చేసుకుంటే అది నీ జీవితంలో పనిచేస్తుంది. అది నీ జీవితానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెడతాది. నీ కుటుంబాన్ని, నీకున్న జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తాది. ఆయన దొరికే సమయంలో వెతకండి, దొరికే సమయంలో పట్టుకో. సమయం వృధా చేయకు, సద్వినియోగపరుచుకో అన్నాడు ఎఫెసీ పత్రికలో. సద్వినియోగము పరుచుకో, లేకపోతే కాలం వెళ్ళిపోతుంది. ఆగమవుతుంది. తెల్లంటికలు నల్లంటికలు అయిపోతాయి రోజు. లేకపోతే డై కొట్టినా జీ కొట్టినా తెల్లంటికి తెల్లంటికలే. కాలం వెళ్ళిపోతుంది, నీ ఆయుష్కు తగ్గిపోయింది. ఏ సహోదరి సహోదరుడు, దేవుని వాక్యం నీ జీవితాన్ని బాగు చేయాలి, నీ బ్రతుకును బాగు చేయాలి. దేవుని వాక్యం అనే విత్తనం నీలో ఫలించాలి. 60 అంతలు 100 అంతలుగా నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు, సమస్తం ఆశీర్వదింపబడాలి.
అందుకే దేవుని వాక్యం వినటానికి రా ఇక్కడికి. అసలు ఎందుకు వస్తారు చర్చికి? ఎందుకు వస్తారు? ఎందుకండి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మనవారు మనవాళ్ళు ఏం కాకూడదంట? నిష్ఫలులు, ఫలించని వాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అని అర్థం నా భాషలో. పనికి మాలిన వాళ్ళు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు చేయటానికి, వాక్య సంబంధంగా జీవించటానికి, ఎలాగా జీవించాలో నేర్చుకోవడానికి ఇక్కడ రావాలి. అర్థమైందా? నేర్చుకోవడానికి రావాలి. మన వాళ్ళు అందుకు రారు. కొంగ్రెస్కి వెళ్ళిపోదామని వచ్చేస్తారు, ఊరికి వచ్చేస్తే వచ్చేసి పడిపోతావు అనుకుంటారు. నీ జీవితమేమో సరైనది లేదు, నీ నేల మంచిది కాదు, నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచన, నీ తలపు, నీ ఉద్దేశాలు, నీ యొక్క ఆశలు కూడా మంచివి కాదు. నీకు మంచి ఎక్కడ జరుగుతుంది? నీ జీవితంలో మంచిని చూడలేవు. కనుక ప్రియులారా, గమనిద్దాం, మనం క్రీస్తులో ఉందాం. క్రీస్తు మాట మన జీవితానికి ఒక వరం. ఆ వరాన్ని మనం స్వీకరిద్దాం. విత్తువాడైన యేసుక్రీస్తు మొత్తం అంతా విత్తుతాడు పొలాన్ని. కానీ మనం ఏ నేల అయి ఉన్నాం? మంచి నేల అయి ఉన్నామా? త్రోవ పక్క నేల అయి ఉన్నావా? రాతి నేల అయి ఉన్నావా? ముళ్ళ పొదలో కలిగినట్టు నేల అయి ఉన్నావా? ముళ్ళ పొదలు ఉంటే తీసేసుకో. రాయి నేల ఉంటే రాయిని తీసేయి. నీ జీవిత కఠిన హృదయాన్ని తీసేయి. నీ పనికి మాలిని ఏ మాత్రము యోచన లేని హృదయం. కఠిన హృదయం అంటే స్పందించలేని హృదయం అని అర్థం. తీసేయి. పావ పక్కన నేల ఉండకోకుండా బిగిసిపోయి ఏమాత్రము వేరు నాటని విత్తనంగా ఉండొద్దు. పక్షులు అంటే శాతానికి అవకాశం ఇవ్వద్దు. జాగ్రత్త పడు. నీ జీవితాన్ని నువ్వు నేను కట్టుకుందాం. అందుకే అన్నాడు కీర్తనాకారుడు 5:6 ఆ 126లో అన్నాడు, కన్నీటితో విత్తువాడు సంతోషగానము చేయించు పనులను కాదు. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.